హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్ షాపుల పరిస్థితి గురించి తెలియజేస్తానండి. ఇది ఇప్పుడు మార్చి నెల అండి. ఈ మార్చి నెల అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది ఫర్టిలైజర్ షాప్ నడిపే యజమానులకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మార్చి నెలలో అన్ని స్టాకులు కంపెనీలు తీసుకున్న స్టాక్స్ అన్ని వాపసు చేసుకోవాలి. వాపసు చేసుకున్న తర్వాత మిగిలిన బాకీ పైసలు అడుగుతారండి. ఈ మార్చి నెలలో వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆగరు ఫర్టిలైజర్ షాప్లో చూసుకుంటే. ఇక మనకు మొత్తం రిటర్న్ వేసుకొని దాదాపు 10,000 వెళ్తే 10,000, 20,000 వెళ్తే 20,000 మనం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇక మనకు 10-20 కంపెనీలు ఉన్నాయంటే మాత్రం రిటర్న్ ఇచ్చిన తర్వాత ఇక మనకు రైతులకు వచ్చేటి ఇప్పుడు పంట పండినాక వస్తాయి కాబట్టి ఈ మార్చిలో అయితే ఈ కంపెనీలో లాగారండి. ఈ కంపెనీలకి ఏమైనా బయట తెచ్చి మనం పైసలు కట్టుకోవాలి. అట్లయితేనే మనకు మిత్తి పడకుండా ఉద్ద రేటు పడది. లేదంటే మనకు ఉద్ద రేట్లు పడి మార్చి దాటిందంటే మిత్తులు కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇక ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఫెర్టిలైజర్ షాప్ నడిచిన వాళ్ళంతా. నేను గత చాలామంది ఇప్పుడు పెద్దపల్లి చూసుకుంటే ఒక అంతకుముందు గతంలో 40 షాపులు ఉన్నాయండి. అవి 20 షాపులకు వచ్చినాయి. ఇక 20 షాపులలో కూడా నడిచే షాపులు 4-5 ఉన్నాయి. ఈ 4-5 కూడా ఇప్పుడు దాదాపు 4-5లో 2 గట్టిగా నడుపుతాయి. ఇక మిగతా 18 షాపులు అన్ని రొటేషన్ పద్ధతిలో నడుపుతారు అందరు. ఇక కొందరు అయితే మొత్తం బయట తెచ్చు కంపెనీల కట్టుడు, ఇక బయట మిత్రులు తెచ్చి కంపెనీల కట్టుడు అట్లా నడుపుతారు. ఇక రైతుల పరిస్థితి చూస్తే ఇప్పుడు మార్చి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క రైతుకు దాదాపు 2 లక్షలు, 2.5 లక్షలు, 1,50,000 అట్లా ఉద్దలు పెట్టాం. మనకు లేని మందులు కూడా పక్క దుకాణాలకు ఇచ్చిస్తున్నాం. ఇక రైతులు గవర్నమెంట్ పరంగా చూసుకుంటే అన్ని రైతు భరోసా వస్తుంది, రైతు బంధు పడుతుంది. అన్ని పడ్డా కూడా రైతులు పురుగు మందులకు పైసలు కట్టడానికి వాళ్ళకి ధైర్యం వస్తుంది. రైతులకు మీరు రైతులు గుర్తించుకోవాలని మేము కోరుతున్నామండి. ఈ రైతు భరోసా వచ్చినాకన్నా ఎకరానికి 6,000 పడుతుంది. ఇప్పుడు కొన్ని పైసలు కట్టినా మాకు గుట్టిపోతాయి. ఈ మార్చిలో మీరు డబ్బులు ఇచ్చి కడితే ఇప్పుడు మీరు కంపెనీలో కట్టుకుంటాం. ఇక మీకు ఇంకా కూడా మీకు ఉద్దర పెట్టుకుంటూ పోయినాక మీకు పంట పడినాక కూడా మీరు పైసలు కడతలేరు. ఈ పరిస్థితి చూస్తే పెద్దపల్లి ఫర్టిలైజర్ షాపుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ షాపులు నడపాలంటే మాత్రం పెట్టుబడులు ఏందైతే ఇక ఈ షాపులు నడప కష్టం ఉన్నది. ఇక కొన్ని జాగాలలో ఏంటంటే 2 పంటలు ఉద్దర పెట్టినాక మళ్ళీ పంటకు వచ్చి మళ్ళీ ఉద్దర అడుగుతారు రైతు. ఇక ఇవన్నీ ఇచ్చినా కూడా ఈ గవర్నమెంట్ ఎన్ని విధాలు ఆదుకున్నా కానీ రైతులకు వాళ్ళకి అర్థమవుతుంది, తెలిసి వస్తలేదు. ఈ రైతు భరోసా ఇవ్వటే, రైతు బంధు ఇవ్వటే, మళ్ళీ వడ్లు కొనబట్టే ఈ దొడ్డు వడ్లు కూడా మళ్ళీ కొనడానికి సిద్ధపడరు. ఈ గవర్నమెంట్ ఇది దొడ్డు వడ్లు మరి విడగొత్తరో ఎందుకు తెలియదు కానీ రైతుల దగ్గర కొనడానికి అయితే సిద్ధపడరు. దొడ్డు వడ్లు మరి రైస్ మిల్లుల ద్వారా చూసుకుంటే వాళ్ళు రైస్ మిల్లులు మొత్తం మూస్తారు గవర్నమెంట్. ఈ రైతు మిల్లుల పరిస్థితి కూడా అర్థమవుతలేదు. ఈ రైతులు చూసుకుంటే దొడ్డు వడ్లు పెట్టి దొడ్డు తీసుకుంటే రైస్ మిల్లులో పెట్టి రైస్ మిల్లులో మొత్తం పైసలు కొడతారు. మన చూస్తే ఇప్పుడు 15 రోజుల నుంచి రైస్ మిల్లులో తీసుకుపోయి లోపల వారు ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వడ్లు అమ్ముకొని వాళ్ళు జల్సాలు చేస్తారు, ప్లస్ విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఈ రైస్ మిల్లులకు వడ్లు ఇచ్చిన కన్నా ఇప్పుడు ఫెర్టిలైజర్ షాపులకే మందులని గవర్నమెంట్ సుధర పంపితే ఈ ఫెర్టిలైజర్ షాపులో రైతులు పడితే ఇప్పుడు ఆ రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ మనకు ఫెర్టిలైజర్ షాపులలో కొడితే రైతులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది, ప్లస్ మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. మేము ఎందుకంటే ఇప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి గవర్నమెంట్. షాప్ కింద లిస్ట్ తయారు చేసుకొని మాకు షాపులలో కొడితే ఆ రైతులకు మేము మందులు ఇచ్చుకుంటే మందు బస్తాలు ఇస్తే వాళ్ళకు రైతులకు కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ షాపులలో కూడా మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ కూడా మంచిగా ఉంటుంది, పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ 6,000 కొడితే ఇప్పుడు వీళ్ళు ఏం లేదు 6,000 కొట్టారు తీసుకుంటారు పోయి అవి ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఈ ఫెర్టిలైజర్ షాపులను అయితే రూపాయి కడతలేరు. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి రైతులు. దయచేసి మీరు ఇప్పుడు మార్చి వస్తుంది, ఈ మార్చిలో అయినా మాకు కొన్ని పైసలు కట్టి ఫెర్టిలైజర్ షాపులను గడ్డెక్కాలని నేను కోరుకుంటున్నానండి. ఇక కంపెనీల పరిస్థితి చూస్తున్నాము, దాదాపు మొత్తం పైసలు కట్టిన చెక్కులు వేసి ఎక్కడికంటే అక్కడికి రూపాయలు లేకుండా వసూలు చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇక మేము షాప్ పెట్టుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. ఈ రైతుల పరిస్థితి మాకేం అర్థమవుతలేదండి. ఇన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకున్నా కూడా ఈ ఫెర్టిలైజర్ షాపులలో పైసలు కడతలేరు. కొందరు సెట్ అయితే పొద్దున్నే పోయి రైతులు ఇంటి ముందర నిలబడతారు పైసలు కావాలని. అయినా కూడా రైతులకు ధైర్యం వస్తలేదు. తీసుకుపోయేటప్పుడు మంచిగా తీసుకుపోతారు, కట్టమన్నప్పుడు దుఃఖం వస్తుంది రైతులకు. ఇలా ఏం మిగులుతాయో ఫెర్టిలైజర్ షాపులలో నాకైతే ఏం అర్థమవుతలేదండి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ₹1,00,000 పద్ధతిలో 50,000 కడతారు, మళ్ళీ దొరికిపెట్టడం మళ్ళీ తిరుగుతారు షాపులకు. మరి మేము ఎట్లా నడపడం అనేది మాకు అర్థమవుతలేదు. ఈ మార్చి నెల వచ్చింది, కనీసం ఈ కంపెనీలు ఆగే పరిస్థితులు కూడా లేరు. ఇప్పుడు ఈ మార్చిలో చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. ఎట్లానే చేసి బయటకు వెళ్ళి ఇచ్చి బాకీలు కట్టుకోవాలని. ఇప్పటికైనా మీరు రైతులు కొద్దిగా ఆలోచించుకొని మీ ఫర్టిలైజర్ షాపులలో ఉన్న బాకీలన్నీ మీకు పంట పడినాక తెచ్చి కట్టాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా